సీతమ్మను ఇంటికి తీసుకొని ఆనంద భైరవి ఇంటికి వచ్చేస్తుంది. సీతమ్మ తన కూతుర్ని కలిసిన సంతోషంలో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుటుంబాన్ని సంతోషాన్ని చూసి సీతమ్మ చాలా మురిసిపోతూ ఉంటుంది. కోటేశ్వరం ఆనంద భైరవ్ గురించి చెప్తూ ఉంటాడు. ఈరోజు ఇలా అందరం కలిసి ఉన్నామంటే దానికి కారణం ఇక నీ కూతురే అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. తన కూతుర్ని పొగడతలలో ముంచెత్తుతుండగా ఈ జన్మకి ఇది చాలమ్మా, నిన్ను చేరుకుంటానో లేదో అని ఆ దేవుణ్ణి మొండితో ఇక గెలిచానని చాలా మురిసిపోతున్నాను. ఇక చాలమ్మా, ఇక నేను చనిపోయినా పర్లేదు నీ చేతిలో. అమ్మా అలా మాట్లాడకమ్మా, ఎందుకంటే నేను కలుస్తానో లేదో అని చాలా భయపడ్డానమ్మా. కానీ ఏంటి, ముత్యాలు ఇద్దరు కలిసి నన్ను కాపాడి మళ్ళీ తిరిగి నీ చేతికి వచ్చేలా చేశారమ్మా. ఇక జన్మకి ఈ తల్లి ఇక నీకు రుణపడిపోయిందమ్మా. కూతుర్ని కలుస్తుందో లేదో అని కంగారు పడ్డ ఈ సీతమ్మ కూతురు చేతుల్లో ప్రాణం పైన కూడా చాలా సంతోషంగా ప్రాణాన్ని వదులుకుంటానమ్మా అని సీతమ్మ మాటలకు, అమ్మ నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి, కలకాలం చాలా హ్యాపీగా ఉండాలమ్మా అని విధంగా ఆనంద అంటుంది. మరోవైపు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ రూమ్లో. సౌమ్య దర్శన్ షర్ట్ పట్టుకొని ఇక కల్లో కలగంటూ ఉంటుంది. అది చూసి గమనించిన శరణ్య దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నావా అనేసరికి, ఏంటి బెదిరిస్తున్నావా, ఈ షర్టు పట్టుకుంటే నీకు ఇంత మండితే ఆల్రెడీ నాతో కలిసి జీవితాన్ని పంచుకున్నాడు, దానికేం సమాధానం చెప్తావని సౌమ్య శరణ్యకు ఎదురు తిరుగుతుంది. అప్పుడు శరణ్య వార్నింగ్ ఇస్తుంది, నీ మాటలు వింటుంటే కావాలని నువ్వే ఇక మా ఆయనని ట్రాప్ చేశావని అర్థమవుతుంది. కానీ ఇక్కడ నేను చెప్పే మాట నువ్వు చాలా గుర్తుపెట్టుకో సౌమ్య. నేను మాత్రం ఒక్కసారిగా దృష్టి పెడితే నీ బండార, నీ జాతకం, నీ వెనకాలండి ఆడిస్తున్న నాటకం ఎవరో కూడా తెలుసుకోగలను. కానీ లిమిట్ చాలా దాటుతున్నావు. ఆ లిమిట్ దాటి నువ్వు కాస్త ముందడుగు వేస్తే ఆ తర్వాత నేను 1000 అడుగులు ముందుకు వేయాల్సి వస్తుంది. నీ జీవితం నా చేతిలో ఉందని చెప్పేసి మర్చిపోకు. నా భర్తను నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్న ఒకే ఒక చిన్న కారణం, అది నువ్వు బ్లాక్మెయిల్ చేయడమే. ఇప్పుడు నాకు చాలా అర్థమవుతుంది. కానీ నేను మాత్రం నీ నిజ జీవితాన్ని కూపి లాగాననుకో, ఆ తర్వాత ఇప్పుడు ఏ చేతులతో ఆదరించి ఇంట్లో తీసుకొచ్చానో అదే చేతులతో మెడలు పట్టుకొని బయటికి గెంటేలా చేస్తాను అనే విధంగా వాదనలు జరుగుతుండగా అది సమయానికి ఆనంద వీళ్ళ మాటలు వింటుంది. ఇదేంటి, అసలు సౌమ్య ఇంట్లో ఎందుకు వచ్చింది, అసలు ఈ సౌమ్య ఎవరు, అంతేకాకుండా శరణ్య ఎందుకు తనని కోపడుతుంది, ఎలాగైనా అసలు సౌమ్య ఇంట్లో ఎందుకుంటుందో, అసలు ఈ సౌమ్య వెనకాల ఉండి ఎవరు నాటకం ఆడిస్తున్నారో ఈ విషయం తెలుసుకోవాలి. ఆ వీడియో అంటుంది, అసలు ఆ వీడియో ఏంటో కూడా తెలుసుకోవాలి అని ఆనంద్ అనుకుంటుంది. ఈలోపు మరోవైపు వార్నింగ్ ఇచ్చిన తర్వాత అదే సమయానికి సుందరం అన్నని కలవడానికి వెళ్తాడు. ఏంట్రా మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా, ఎక్కడక్కాయ్, వర్కౌట్ కాదు కదా, వాళ్ళ అన్నల చేత పిలిపించి నన్ను తన్నేలా చూసింది. ఏంట్రా, ఏం కూడా లేదక్కాయ్, ఆ దామిని సానం మొండిదున్నట్టుంది. కనీసం నేను బ్లాక్మెయిల్ చేసినట్టు కాదు కదా, ఎలాగైనా ఇక కృపతో జాలితో మాట్లాడితే అలాగైనా నాకు పడుతుందనుకున్నా. కానీ సాన తెలుగల్ల పిల్లక్క, పడే యోగం కూడా లేనట్టుగా అనిపిస్తుండే. ఎలాగైనా సరే నువ్వు చస్తావో బతుకుతావో నాకు తెలియదు, కానీ దామిని నీ ట్రాప్ తెచ్చుకొని దాని మెడలో 3 ముళ్ళు వేయాల్సింది నువ్వే. అమ్మో, ఆ పెంకి పిల్లతో పెట్టుకుంటే ప్రాణాలు తీసేదాకా కూడా నాకు తెలియకుండా ప్రాణాలు వాళ్ళ అన్న చేతిలో పోతాయక్క. ప్రాణాలు పోయినా మంచిదే, ఈ ప్రాణం పోయిన తర్వాత తన మెడలో తాళెట్ట కడతాను. ఏంటి సెటర్లా, సారీ అక్క, ఎలాగైనా సరే ఆ ఇంట్లో తిరిగి నేను అడుగు పెట్టాలి, ఆ కుటుంబాన్ని ముక్కలు చేయాలి, ఆ తర్వాత ఆనంద భైరవి ఆధిపత్యాన్ని నా చేతిలోకి తీసుకోవాలి అని అనని అనుకుంటుంది. ఇక మరోవైపు దర్శన్ ఎలాగైనా శరణ్యకు ఐ లవ్ చెప్పాలనుకుంటాడు, కానీ అది ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుంది. ఇక వీళ్ళు సంతోషంతో పార్టీ చేసుకుందామని రోహిత్ను దర్శన్ ఇద్దరు కలిసి ఆరు బయట కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయానికి రోహిత్ దర్శన్ ఈ విధంగా అంటాడు, అరే నువ్వు శరణ్యకు నీ మనసులో మాట చెప్పాలనుకుంటున్నావు కదరా. అవునన్నయ్య, కానీ అది ఎప్పుడు చెప్దామన్నా నా బ్యాడ్ లక్ ఏందో ఎప్పుడు కూడా ఏదో ఒకటి అడ్డంకి పడుతూనే ఉంది, కానీ చెప్పడానికి కూడా ధైర్యం రావట్లేదు. ఏంట్రా, పెళ్ళై ఇన్నాళ్ళైంది, ఈ మనసులో మాట చెప్పడానికి ఇంత భయపడేంట్రా,
ఎందుకంటే అప్పుడు అపార్థాలతో ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం తనని అర్థం చేసుకొని నా మనసులో ప్రేమను చెప్దామంటే ఏదో ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడన్నా టైం దొరికినా కూడా ధైర్యం చేసి చెప్పడానికి భయం వేస్తుంది. అయితే ఒక పని చేస్తావా? నేనే శరణ్యనుకో. ఏంటన్నయ్యా? ఒక నిమిషం రా అని చెప్పేసి ఇక శారీ కట్టుకొని రోహిత్ వచ్చి ముంగట నిలబడతాడు. ఏంటన్నయ్యా ఈ వేషం? లేదురా, నేనే శరణ్యని అనుకో. ఇప్పుడు నాకు ఎలా శరణ్యని ముంగటొచ్చి నిలబడితే ఐ లవ్ యూ చెప్తావో అలా చెప్పు. అమ్మో అన్నయ్య, నువ్వు చెప్పడానికి భయపడుతున్నావు కాబట్టి కళ్ళు మూసుకొని ధైర్యంతో ఐ లవ్ యూ చెప్పేసాయి, సరేనా? సరే అన్నయ్య. ఈలోపు ఇక కిచెన్లో నుంచి బౌల్లో నీళ్ళు పట్టుకొని వాటర్ పట్టుకొని బయటకు వచ్చి పారబోయడానికి శరణ్య బయటకు వస్తూ ఉంటుంది. ఈలోపు శారీ కట్టుకొని రోహిత్ ఉంటాడు, ఫ్లవర్ పట్టుకొని దర్శన్ ఉంటాడు. ఐ లవ్ యూ శరణ్య, నిన్ను అప్పట్లో చాలా అపార్థం చేసుకున్నాను, కానీ ఈరోజు మాత్రం నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అదేంటి బావగారా, ఎవరు అతను శారీలో కట్టుకుని ఉన్నాడు అనే విధంగా అనేసరికి అక్కడ రోహిత్ మాయమైపోతాడు. ఇదేంటి ఈయన ఫ్లవర్ పట్టుకొని ఎవరికి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. దర్శన్ మాత్రం కళ్ళు మూసుకొని రోజ్ ఫ్లవర్ పట్టుకొని, ఇక ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఐ లవ్ యూ శరణ్య, నిన్ను మర్చిపోతే నా ప్రాణం పోయినట్టే. కానీ అపార్థాలతో చాలా దూరం పెట్టాను. అన్నిటికీ నన్ను క్షమించి ఇప్పటికైనా నన్ను నీ భర్తగా యాక్సెప్ట్ చేసి ఇక నుంచి నిన్ను నాకంటే ఎక్కువ ప్రేమిస్తాను, ప్రాణం కంటే ఎక్కువ. అందుకే ఇక ఐ లవ్ యూ టూ అనే విధంగా, అన్నయ్య బాగా చెప్పానా, ఇలాగ చెప్పానా అని కళ్ళు తెరిచేసరికి ఎదురుగా శరణ్య ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇదేంటండి, ఎవరికి ఎలా చెప్తున్నారు అంటే అన్నయ్య అన్నయ్య అన్నయ్యనా? ఇందాక ఎవరో శారీ కట్టుకొని అకస్మాత్తుగా మాయమైపోయారు. అంటే ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పింది నీకే. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను శరణ్య అని చెప్పేసి హక్ చేసుకుంటాడు. ఇక సంతోషంలో శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా సౌమ్య పైనుంచి చూస్తూ ఉంటుంది. దర్శన్ వెంటనే శరణ్యకు ఐ లవ్ చెప్పి హక్ చేసుకునేసరికి ఇక చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే దర్శన్ రోజు రోజుకి నాకు దూరమై ఆ శరణ్యకు దగ్గర అవుతున్నాడు. ఇక నేను చూస్తూ ఊరుకోలేను. ఏదైతే అది జరిగింది. ఖచ్చితంగా నా వీడియో బయట పెట్టి ఇక ఇంటికి కోడలయ్యి ఆ శరణ్యను మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాను. అప్పుడు ఈ ఇంట్లో నేను కోడల పెత్తనం చేయవచ్చు. ఇక ఈ ఇంటికి నేనే ఆధిపత్యం కూడా చేయొచ్చు. ఈ ప్రూఫ్ ఒక్కటి చాలదా? ఇక నేను దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకునడానికి అనే విధంగా కలగంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవికి సమీర గురించి తెలుసుకున్న వారిని వేరే వాళ్ళని పెడుతుంది. ఆ సమయంలో సమీర సర్జరీ చేయించుకోవడం, అక్కడి నుంచి వేరే ఫేస్ను యాడ్ చేసుకొని పెట్టుకోవడం, ప్లాస్టింగ్ సర్జరీ చేసుకున్నట్టుగా ఇక్కడ వేరే అందులో ఉన్న సిస్టర్ ఫోన్ చేసి ఆనంద భైరవికి చెప్తుంది. ఇక ఆనంద భైరవి వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సిస్టర్ ఆనంద భైరవిని కలుస్తుంది. ఇదిగోండి మేడం, ఇక తినే ప్లాస్టరీ సర్జరీ చేసుకున్న తర్వాత ఫేస్ ఇలా వచ్చింది మేడం అని వెంటనే అక్కడ సౌమ్య ఫోటో చూపిస్తుంది. సౌమ్య చూసి ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది. ఇప్పుడు తిను సమీరనా? అవును మేడం. నిజం చెప్పండి. నిజం మేడం, ప్లాస్టరీ సర్జరీ చేసింది మేమే. తన రూపాన్ని ఈ రూపం పెట్టాం. నిజానికి నిజం ఇదే అని చెప్పేసరికి ఆనంద ఉగ్ర రూపం. ఇక సమీర బలి కానుందా తెలుసుకుందాం అప్కమింగ్లో.